హలో వెల్కమ్ టు ఎన్టీవీ. సో అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం చాలా ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో అనదర్ మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ లిప్ పిగ్మెంటేషన్. సో జనరల్లీ డార్క్ లిప్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా అంటే బయటికి వెళ్తే నువ్వు సిగరెట్ తాగుతావా, సిగరెట్ తాగితేనే లిప్ పిగ్మెంటేషన్ వస్తుంది అన్నట్టు మాట్లాడతారు. బట్ దానికి ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఏ రీజన్స్ వల్ల లిప్ పిగ్మెంటేషన్ వస్తుంది, లిప్ పిగ్మెంటేషన్ ఆపాలంటే ఏం చేయాలి? సో లిప్ పిగ్మెంటేషన్ అనేది స్కిన్ పైన చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుందండి. ఇక్కడ మీరు చెప్పిన విధంగానే ఏమైనా స్మోక్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అది ఒక్క రీజన్ వల్లనే ఈ లిప్ పిగ్మెంటేషన్ అనేది రాదండి. మనం తీసుకునే ఇంటేక్ ఫుడ్లో కానివ్వండి, వాటర్ తక్కువగా తీసుకునే వారిలో, ప్రాపర్ స్లీప్ లేకున్నా సరే ఈ లిప్ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫీమేల్స్లో చూసినట్లయితే పీసీఓఎస్ కానీ పీసీఓడి ప్రాబ్లం ఉండే వారిలో కానీ ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుందండి. సో లిప్ పిగ్మెంటేషన్ అనగానే మన మొహం చూడంగానే తెలిసిపోతుంది. సో లిప్స్ ఇట్లా అండ్ చాలా ఇన్ఫీరియారిటీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. సో అట్లా ఇన్ఫీరియారిటీ ఫేస్ చేసినప్పుడు ఇమీడియట్గా మనకు సొల్యూషన్ కావాలి అని చెప్పి చాలా రాంగ్ స్టెప్స్ కూడా తీసుకుంటూ ఉంటారు చాలామంది. సో దీనికి కరెక్ట్ స్టెప్ ఏంటి అండ్ అసలు అది రాకుండా ఎలా చూసుకోవాలి, ఇనీషియల్ కేర్ ఎలా చేయాలి? సో లిప్ పిగ్మెంటేషన్ వన్స్ స్టార్ట్ అయింది అంటే అది లైక్ మనకి స్కిన్ అంటే ఇప్పుడు మన ఫేస్ స్కిన్ ఎలా ఉంటుందో ఆటోమేటిక్గా లిప్ అండర్ ఐ కానీ ఈ డార్క్నెస్ అనేది ఫామ్ అవుతూనే ఉంటుంది. వన్స్ అంటే అది మీరు తీసుకునే ఇంటేక్ మెడిసిన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి. హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉండే వారిలో కానివ్వండి, లేదంటే యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేసే వారిలో, కాస్మెటిక్స్ ఎక్కువగా వాడుతుండే వారిలో, తరచూ అంటే లైక్ మేకోవర్ యూజ్ చేస్తూ లిప్స్టిక్స్ కానీ ఇవి ఎక్కువగా తరచూ వాడే వారిలో కూడా, కొమిడోజెనిక్ మేకోవర్ యూజ్ చేసే వారిలో వీటిలో ఎక్కువగా మనకి అబ్జర్వ్ చేసే పిగ్మెంటేషన్ అనేది లిప్ పిగ్మెంటేషన్. సో దీనికి కంప్లీట్ సొల్యూషన్ 100% ఉంటుంది. లైక్ అంటే ఇప్పుడు మేము ఇవ్వబోయే ఏఆర్ఎం పర్ల్ స్క్రబ్ యూజ్ చేయటం వలన ఈ స్క్రబ్ పైన అనేది మీకు మొత్తం అంతా కూడా ఫామ్ అయిన పిగ్మెంట్ సెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా లిప్ మాస్క్ అనేది కూడా ఇస్తాము. ఈ లిప్ మాస్క్ అనేది అప్లై చేయటం వలన పిగ్మెంట్ అనేది మళ్ళీ రిలీజ్ అవ్వకుండా కూడా మీకు ప్రివెంట్గా యూజ్ అవుతుంది. సో లిప్ మాస్క్ అంటే ఇంకా ఇది ఫర్దర్గా వాడుతూనే ఉండాలండి లాంగ్ స్ట్రెచ్, లేకపోతే ఇప్పుడు వాడి కొంతమంది వదిలేస్తూ ఉంటారు. సో అలా వదిలేస్తే మళ్ళీ రియాకర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? వన్స్ ఒకసారి మీకు కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది, ఇక కంప్లీట్గా డార్క్నెస్ పోతుంది అండ్ లిప్స్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి, చాలా బ్రైట్గా. ఎందుకంటే మనం ఫేస్ చూసిన వెంటనే మనం ఎంత ఇంపార్టెంట్ అంటే లిప్స్ అనేది మన లిప్ బట్టే మనం డిసైడ్ అవుతారనమాట స్కిన్ ఎంత హెల్దీగా ఉంది అనేది. సో అటువంటి లిప్స్ అనేది చాలా స్మూత్గా, చాలా ప్లంకీగా, చాలా బాగుంటుంది. అంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్. మీకు నాట్ ఓన్లీ పిగ్మెంటేషన్ అండి, స్కిన్ ట్యాన్గా కానివ్వండి, లిప్ ట్యాన్ని కానివ్వండి, ఇది ముడతలు రింకల్స్గా ఫామ్ అయిపోతూ ఉంటాయి లిప్స్ పైన, ఆ ముడతల్ని కంట్రోల్ చేస్తుంది, చాలా స్మూత్గా కనబడుతూ ఉంటుంది. ఇది మీకు పర్మనెంట్గా వాడాలి అని మేము ఏం సజెస్ట్ చేయటం లేదండి. వన్స్ మీకు కంప్లీట్గా క్యూర్ అయిపోయింది, మీకు 100% సొల్యూషన్ కనబడింది, లిప్స్ న్యాచురల్గా కనబడుతుంది, పిగ్మెంటేషన్ మొత్తంగా కంట్రోల్ అయిపోయింది, రింకల్ స్కిన్ టైట్నింగ్ స్టార్ట్ అయ్యింది అండ్ స్మూత్గా కనబడుతుంది, పింకిష్లోకి మారిపోయాయి, ఇలా మీరు 100% రిజల్ట్స్ చూసారు అనుకున్న తర్వాత మేము చెప్తాం ఏ విధంగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ యాజ్ టీజ్గా మనం పొల్యూషన్లోకి వెళ్తూ ఉంటాము. సన్ రేసెస్ అనేది డైరెక్ట్గా ఫేస్ మీద పడినప్పుడు ఫేస్ కన్నా కూడా ఎక్కువగా రియాక్ట్ అయ్యేది లిప్స్. సో ఆ లిప్స్ పైన ఫామ్ అయిన ట్యాన్ కానివ్వండి, ఇలా అన్ని ప్రాబ్లమ్స్ని కూడా స్టెప్ బై స్టెప్ అనేది మీకు కంట్రోల్ చేసేస్తూ ఉంటుంది. కంప్లీట్ సొల్యూషన్ కనిపించిన తర్వాత మేము చెప్పిన విధంగా అంటే 2-3 డేస్కి 1 టైం, ఒక వీక్లీ 2-3 టైమ్స్ మెయింటైన్ చేయటం ద్వారా ఈ మార్క్స్ కానివ్వండి, డార్క్నెస్, మెయిన్ థింగ్ పిగ్మెంట్ సెల్స్ని కంట్రోల్ చేయడంలో కానీ, స్కిన్ టైట్నింగ్ ఇవ్వటంలో కానీ, ఇలా మీకు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతూ పర్మనెంట్ సొల్యూషన్ కనబడుతుంది. సో మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే మీ హాస్పిటల్కి రావాలి? సో మీరు రావాలి అనుకుంటే డైరెక్ట్గా రావచ్చండి. మాది ఏఆర్ఎం ఫుడ్స్ అండ్ కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ కంపెనీ హెడ్ ఆఫీస్ హైదర్గూడ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లైన్లో మాలిక్ ఛాంబర్. సో మీరు ఇక్కడికి మీరు డైరెక్ట్గానైనా రావచ్చు. అదర్వైజ్ మీరు అంటే ఇక్కడ మేము స్కిన్ చూసి ఇచ్చే ప్రోడక్ట్ అంటే కొత్తగా వచ్చే ప్రోడక్ట్స్ అయితే స్కిన్ చూసి సెట్ అవుతుందా లేదా అనేది చూడొచ్చు. బట్ మేము ఇవ్వబోయేది సిన్స్ 14 to 15 ఇయర్స్గా వెరీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీ కాబట్టి మేము డైరెక్ట్గా హోమ్ డెలివరీ సౌకర్యం చేస్తాం. మీరు ఎక్కడ ఉన్నా సరే మీ సమస్యకి కంప్లీట్ సొల్యూషన్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్పై కనబడే మా కస్టమర్ కేర్కి కాల్ చేసినట్లయితే మా కంపెనీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మీతో క్లియర్గా మాట్లాడతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఫర్దర్గా ఏమైనా డౌట్స్ అడగాలనుకున్నా కూడా క్లియర్గా చెప్తారు. అండ్ మీకు ప్రోడక్ట్ రీచ్ అయిన తర్వాత కూడా ఏ విధంగా వాడాలి, యూజ్ చేసిన మీకు ఒక 20-25 డేస్కి మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్సే మీకు కాల్ చేస్తారు. లైక్ ఎందుకంటే తీసుకునేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటారు. లైక్ ఒక 10-15 డేస్ గడిచిన తర్వాత మనకుండే బిజీ షెడ్యూల్లో కానివ్వండి, మన లైఫ్ స్టైల్లో మనకున్న టెన్షన్స్లో ప్రతిరోజు వాడే టైం మనం వెచ్చించలేకపోతాం. అందుకే మీకు సొల్యూషన్ కనబడే వరకు మేము మీతో పాటు ఉంటాం. మీకు సొల్యూషన్ అనేది 100%
లభించిన తర్వాత అప్పుడు మెయింటెనెన్స్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది. మీరు స్పెషల్గా రావాల్సిన అవసరం లేదు, మీకు హోమ్ డెలివరీ సౌకర్యం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.